నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క టవర్స్ సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టోటల్ 6 టవర్స్ అయితే ఉంటాయండి. ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అయితే. ఫ్రంట్ అంతా కూడా మనకేందంటే, ఇక్కడ రోడ్డు వేసుకోవడానికి డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, అలాగే ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లోపల టవర్ దగ్గర లోపలికైతే వెళ్లి చూద్దాము. అసలు అక్కడ పైనంతా కూడా ఎలా ఉంది? టవర్ లోపల కూడా ఫ్లాట్స్ ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి? ఏంటి అనేది కూడా క్లియర్‌గా చూద్దాము. ఇది కూడా పక్కనే ఇది డ్రైనేజ్ సంబంధించిన ఇటు పక్కంతా కూడా పవర్ ఇన్‌స్టాలేషన్ వైర్స్ అన్నీ కూడా అయిపోయి ఉన్నాయన్నమాట. ఫ్రంట్ సైడ్ ఈ యొక్క టవర్స్ ఫ్రంట్ సైడ్. మనకేందంటే ఇటు సైడ్ ఇది కూడా అన్నీ కూడా 12 ఫ్లోర్‌లు అయితే ఉంటుంది. సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్‌లు. ఇలా మనకు మెట్ల త్రూ అయితే ఇక్కడి నుంచి అయితే ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. దానికోసం డిజైన్ చేసేది పెట్టున్నారు చూడండి. అలాగే ఇటంతా కూడా మనకు బ బాక్సులు వేస్తున్నారనమాట. సైడ్ అంతా కూడా మెట్లెక్కే చెట్టు. ఆ చోటులో ఏందంటే చెట్లయితే వేస్తారు. రకరకాల చెట్లయితే నింపేస్తారనమాట. చూడండి. కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా చెట్లయితే వేసుకోవాలి. వాటి కోసం మట్టి అవన్నీ కూడా తోలైతే పెట్టుకున్నారనమాట. ఇట్లంతా కూడా చెట్లయితే వస్తాయి. మనకు మెట్లను మట్టి అయితే తోలు పెట్టుకోవాలి. ఇది మనకు మెట్లు త్రూ అంట. ఈ సైడ్ అంతా కూడా చెట్లు అయితే వేసుకుంటారు. అలాగే పైన చూడొచ్చు, డిజైన్ చూడొచ్చు అండి పైన కూడా. మట్టి అంతా కూడా ఇప్పుడు చదునైతే చేస్తున్నారు తోలు కూడా. ఇటు సైడ్ అంతా కూడా గ్రీనరీగా అయితే ఉంటుంది టవర్ మధ్యలో. మట్టినంతా కూడా ఇప్పుడు చదును చేస్తున్నారు అన్నమాట. ఎర్ర మట్టి పోసుకొని వీటి మీద ఏంటంటే డిజైన్ చేస్తారు చెట్లు వచ్చి గ్రీనరీ లాగా. అక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు. సేమ్ అదే విధంగా అయితే కడతారండి. రకరకాల చెట్లు అయితే వేస్తారు ఇటు సైడ్ అంతా కూడా. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో చెట్లు. ఇదొక టవర్ అండి. ఇందులో చూడొచ్చు లిఫ్ట్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. డోర్స్ అన్నీ కూడా వర్క్ అయిపోయినాయి కాబట్టి క్లోజ్ చేసేస్తున్నారండి. డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి లోపల డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. పైన ఫ్లాట్స్ లోపల ఏంటంటే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి అన్నీ కూడా డోర్ చేసేస్తున్నారండి. లాక్ అయితే వేసేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే సెల్లర్ దగ్గర కూడా చూడొచ్చు ఎంత నీట్గా చేసేసారు. అంతా కూడా ఈ యొక్క పవర్కి అన్ని కూడా ఇన్స్టాలేషన్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారు సెల్లర్ దగ్గర కూడా. ప్రస్తుతం ఏంటంటే క్లీనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఇక్కడ సెల్లర్ దగ్గర అయితే. ఈ 2 టవర్లు ట్రై చేశాను. 2 టవర్లకు కూడా లాక్స్ అయితే వేసేస్తున్నారు అనమాట. చుట్టూ కూడా గోడలాగా అయితే ఈ విధంగా అయితే నిర్మించేశారు. అంతా కూడా పవర్ అంతా కూడా అండర్ గ్రౌండేనండి. బ్యాక్ సైడ్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ మనకు లైట్స్ చుట్టూ కూడా ఈ టవర్ చుట్టూ కూడా లైట్స్ అయితే బిగించేసుకున్నారు. స్తంభాలన్నీ కూడా బిగించేసుకుని లైట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన క్వార్టర్స్ యొక్క విజువల్స్. మొత్తం 6 టవర్స్ అయితే ఉంటాయి. ఈ 6 కూడా సెల్లర్ ప్లస్ 12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఏదైతే 6 ఉన్నాయో ఈ 6 కూడా 12 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయి లోపల ఫ్లాట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట.
ప్రతి ఫ్లోర్ కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. లైక్ ఇందులో మనకు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌కి సంబంధించిన టవర్స్ అనమాట ఇవన్నీ కూడా. ప్రస్తుతం ఈ టవర్‌కి సంబంధించి కిందంతా కూడా ఈ యొక్క పార్క్‌కి సంబంధించిన వర్క్సు, పైనంతా కూడా మనకేందంటే చెట్లు అవి ఏసుకోవడానికి ఎర్రమట్టి తోలి అవైతే చదునైతే చేసుకుంటున్నారు. రిమైనింగ్ అంతా కూడా కిందంతా కూడా క్లీనింగ్ వర్క్స్‌తో పాటు ఫినిషింగ్ వర్క్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. పైన ఏదైతే ఈ యొక్క 6 టవర్స్ ఉన్నాయో, 6 టవర్స్ పైన కూడా మనకు సోలార్స్ అన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయితే చేసుకున్నారండి. ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క 6 టవర్స్‌కి సంబంధించి విషయానికొస్తే ఆహ్, ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. రిమైనింగ్ చుట్టూ కూడా ఫినిషింగ్ వర్క్సు, అలాగే టవర్ మధ్య గ్యాప్‌లో పైనంతా కూడా డిజైన్ ఏదైతే ఈ యొక్క చెట్లు వేస్తారో వాటికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనకు కిందంతా కూడా పార్క్‌కి సంబంధించిన వర్క్సు, ఫ్రంట్ ఫినిషింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ టవర్సు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం టవర్స్ లోపల కూడా ఏదైతే ఫ్లాట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అవి చూపించాలనుకుంటే మొత్తం కూడా లాక్ అయితే వేసేస్తున్నారండి. ఎందుకంటే 100% అయితే లోపల రూమ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అందువల్ల డోర్స్ లాక్స్ అయితే వేసేసారు అన్నిటికి కూడా. లేదంటే చూయించేవాడిని. పైన మీరు చూడొచ్చు బ్లాక్ ఇవన్నీ కూడా సోలార్స్ అనమాట. 6 టవర్స్ మీద సోలార్స్ అయితే ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఈ యొక్క టవర్స్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరిగిందండి. ఈ యొక్క 6 టవర్‌కి సంబంధించి కూడా. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుందనమాట. ఏదైతే ఎన్12 రోడ్డు స్టార్ట్ అవుతుందో, అక్కడి నుండే మనకు ఈ యొక్క బిల్డింగ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన బిల్డింగ్స్. చూడొచ్చు. పక్కనే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఈ 6 టవర్స్ సంబంధించి అయితే చాలా ఫాస్ట్‌గానే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఈ యొక్క 12 ఫ్లోర్‌లు ఒక్కో టవర్ 12 ఫ్లోర్‌లు ఉంటుందో అవైతే కంప్లీట్ అవ్వాలో అదైతే 100% కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ కింద పార్క్‌కి సంబంధించి అవైతే జరుగుతున్నాయి. అలాగే అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడేంటంటే చుట్టూ కూడా ఒక గోడలాగా నిర్మిస్తున్నారు. అలాగే ఫ్రంట్ అంతా కూడా రోడ్డు వేసుకోవడానికి డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు, అలాగే ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వైర్స్ ఇన్‌స్టాలేషను ఈ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అవి కంప్లీట్ అయిన వెంటనే వేస్టేజ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన వెంటనే రోడ్ అనేది వేయడం జరుగుతుందండి. దానికోసం అయితే ఇప్పుడు వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఒక 5-6 మంత్స్ బ్యాక్ ఈ ఏరియా చూసుకున్నట్లయితే మొత్తం కూడా పిచ్చి పిచ్చి చెట్లతో ఒక అడవిలాగా ఉండేయన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఒక రూపానికైతే వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఉన్న రోడ్డునంతా కూడా క్లియర్ చేసి అక్కడంతా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే ఈ యొక్క వేస్టేజ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయితే చేసుకోవడం జరుగుతుందండి. ప్రస్తుతం ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించి ఏదైతే 6 టవర్స్ ఉంటాయో, ఈ 6 టవర్స్ కూడా 12 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయిపోయి, ప్రస్తుతం పైనంతా కూడా చెట్లు అవి వేసుకోవడానికి ఎర్రమట్టి తోలుకొని అవైతే చదును చేసుకోవడం అయితే జరుగుతున్నాయి.